ఎప్పుడైనా సరే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కానీ తెలంగాణ రాష్ట్రానికి కానీ బెంగళూరు ఈ ప్రాంతాలకి చెన్నై బెంగళూరు బే ఆఫ్ బెంగాల్లో జరిగేటువంటి ఏ రకమైన చిన్న చితక పెద్ద ఏ రకమైనటువంటి చర్య అయినా మన మీద ప్రెషర్ పడుతుంది. ఎలా అంటే అక్కడ గాలులు వేడిగా వస్తే మనకి చాలా హెవీ హీట్ విండ్స్ వస్తూ ఉంటాయి. లేదా అక్కడ ఏదన్నా తేమ అది జరిగి లో ప్రెషర్ ఫామ్ అయితే ఇదిగో ఇప్పుడు చూసారుగా లో ప్రెషర్ నుంచి స్టార్ట్ అయింది. యాక్చువల్లీ ఇది డీప్ డిప్రెషన్ వాయుగుండం అయింది. చాలా లో ప్రెషర్ నుంచి స్టార్ట్ అయ్యి సైక్లోన్ కూడా చేయనంత దారుణమైనటువంటి డ్యామేజ్ చేసింది. సో ఇప్పుడు ఒక వాయుగుండం పోయింది, ఇప్పుడిప్పుడే బయటపడుతున్నాం. చాలామంది ఇంకా ఇళ్లలోనే ఉన్నారు, కిందకి రాలేకపోతున్నారు. ఇట్లాంటి టైంలో ఇంకొకసారి మనం అలర్ట్ అవ్వాల్సినటువంటి పరిస్థితి వచ్చేసింది. ఎందుకంటే ఇది నిజంగా విజయవాడ పీపుల్కి బ్యాడ్ న్యూస్ అని కొంతమంది అంటున్నారు. నేను ఇంకా చెక్ చేయాలి, ఫోర్కాస్ట్ చేయాలి దీని మీద పూర్తిగా. మొన్న అల్పపీడనం ఏర్పడిన ప్రాంతానికి దగ్గరలోనే అంటే పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో మరో అల్పపీడనం సెప్టెంబర్ 5 నాటికి ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ అధికారులు చెప్తున్నారు. ఈ అల్పపీడనం కోస్తాంధ్ర తీరాన్ని ఆనుకుని ఉంటుందని చెప్పారు. అంటే తీర ప్రాంతంలో ఉండేవారికి ఇది పెద్ద సమస్య కింద కన్సిడర్ చేయవచ్చు. గత 50 ఏళ్లలో ఎప్పుడూ లేనంత వాన కురిసిందని రీసెంట్గా మనందరం చూస్తూనే ఉన్నాం. ఎక్కడికక్కడ సహాయక చర్యలు అయితే నడుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో రాష్ట్ర ప్రజలకి వాతావరణ శాఖ, ముఖ్యంగా విజయవాడకు సంబంధించిన ప్రజలకి వాతావరణ శాఖ మరో షాక్ ఇచ్చినట్టయింది. సెప్టెంబర్ 5వ తేదీ నాటికి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే సూచన ఉన్నట్టు వాతావరణ శాఖ చెప్పింది. కోస్తాంధ్ర తీరాన్ని ఆరుకుని ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఏపీలో మళ్లీ వర్షాలు కురిసే అవకాశం కనిపిస్తోంది అంటున్నారు. రాజస్థాన్లోని జైసల్మేర్ నుంచి విదర్భ తెలంగాణ మీదుగా మచిలీపట్నం వరకు ఋతుపవన ద్రోణి ఏర్పడింది. అంటే మాన్సూన్ కన్వర్జెన్స్ అంటాం, అది ఏర్పడినటువంటి సిచ్యువేషన్ ఉంది. నేను దీని మీద ఇంకా పూర్తిగా ఇన్ఫర్మేషన్ లేదు, అంటే ఫోర్కాస్ట్ చేస్తున్నా కూడా దీని గురించి అంత ఎగ్జాక్ట్గా తెలుసుకోలేకపోతున్నాం. అయితే చాలామంది ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే లో ప్రెషర్ యాక్టివిటీ అనేది అక్కడ బిల్డ్ అవుతుంది. అల్పపీడనం అంటే బేసిక్గా లో ప్రెషర్ యాక్టివిటీ, అది డీప్ డిప్రెషన్ అవుతుంది, దాన్ని వాయుగుండం అంటాం, తర్వాత సైక్లోన్. సో లో ప్రెషర్ యాక్టివిటీ కంపల్సరీ సైక్లోన్ అయిపోద్దని ఏం లేదు, డిప్రెషన్ అయిపోతుందని కూడా గ్యారంటీ లేదు. కానీ సెప్టెంబర్ 5వ తారీఖుకి ఫామ్ అయితే అవుతుంది. అది నార్త్ ఈస్ట్ తెలంగాణ వైపు వెళ్తుందేమో, కానీ ఇప్పుడు వచ్చిన వాయుగుండం టైప్లో ఫ్లడ్స్ తీసుకొచ్చేంత రెయిన్స్ అయితే వస్తుందని ఇనీషియల్ అసెస్మెంట్తో నేనైతే ఫీల్ అవుతున్నా చాలా స్ట్రాంగ్గా. ఈ లెవెల్ ఉండదు, ఇందులో సగం కూడా ఉండదని నేను అనుకుంటున్నా. కానీ చాలా అన్సర్టెనిటీ ఉంది దీంట్లో. ఎగ్జాక్ట్గా ఇలాగే అవుతుంది, ఇదే జరుగుతుందని చెప్పలేం. మనం 4వ తారీఖు ఆ టైంకి దాని మూమెంట్ ఎట్లా ఉంది, అది ఎక్కడి నుంచి ఎట్లా మూవ్ అవుతుంది అనేది చూసి దాన్ని బేస్ చేసుకుని ఒకసారి మనం ఇంకొక వీడియో చేద్దాం దీని మీద. కాబట్టి అంత భయపడిపోయేంత, కొంప మునిగిపోయేంత ఎల్పిఏ అంటాం లో ప్రెషర్ యాక్టివిటీ, అంత పెద్ద ఎల్పిఏ కాదు ఇది అనేది నా పర్సనల్ లెవెల్ ఫీలింగ్. కానీ మరి వాతావరణ శాఖ అధికారులు అంటే వాళ్ళు పెద్ద తోపులు కాబట్టి వాళ్ళు అన్నారంటే, కాబట్టి జాగ్రత్తగానే ట్రాక్ చేస్తున్నాను నేను కూడా, దాని గురించి అప్డేట్ ఇస్తాను. సో ప్రస్తుతానికైతే ప్యానిక్ అవ్వక్కర్లేదు.